అందరికీ నమస్కారం అండి. మాతంగి గారు రచించిన అపురూప అనే కథను గురించి విందామా? శీతాకాలపు సాయంత్రం. చిరుచిరుగాలులతో మొదలైన చలి క్రమేపీ ముదిరి ఒంటిని ఉణికించేస్తోంది. పూల మొక్కలు చలికి ఒదిగిపోయినట్టు కనబడుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కొమ్మల నిండా ఆకుల దుప్పట్లు కప్పుకొని ఈ చలి మమ్మల్నేం చేస్తుంది అన్నట్టు ధీమాగా నిలబడి ఉన్నాయి. బంతులు చేమంతులు చలిని ఆహ్వానిస్తూ విరగబూస్తున్నాయి. బంగళా బయట దానిలో కూర్చున్న అపురూప చదువుతున్న పుస్తకాన్ని పక్కకు పెట్టి అందమైన ప్రకృతిని నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకో ఒక అరకప్పు ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్గా తాగాలనిపించింది. కాఫీ పెట్టుకుందామని లేవబోయింది. వరండా చివరి నుంచి ఆమెనే గమనిస్తున్న లతాబాయి పరిగెత్తుకొచ్చింది. దగ్గరకు వచ్చి వినయంగా, "ఏం కావాలి మేడం?" అని అడిగింది. "ఏం వద్దు లత, కాస్త కాఫీ కలుపుకుంటాను." "కాఫీ నేను తెస్తానమ్మా, మీరు కూర్చోండి." కూర్చుని విసుగ్గా ఉంది లత. "కాఫీ నేను చాలా బాగా పెట్టగలను. ఈరోజు నేను పెట్టిన కాఫీ నువ్వు కూడా రుచి చూద్దు పద." హడిలిపోయింది లతాబాయి. "అమ్మో, ఇంకేమన్నా ఉందా మేడం? సారుకు తెలిస్తే చంపేస్తారు. అయినా నా డ్యూటీ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండడమే కదమ్మా. ఉండండి, చిటికలో కాఫీ తెస్తాను." లోపలికి పరిగెత్తింది లత. నిట్టూరుస్తూ తిరిగి కుర్చీలో కూలబడింది అపురూప. అపురూప నిజంగానే తనది అపురూపమైన అందం. పుట్టగానే పాపాయి అపురూపమైన అందానికి మురిసిపోయి తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారా అనిపిస్తుంది. గులాబీలను ముద్ద చేసి అందులో పాలు తేనె చిటికెడు పసుపు కలిపి రంగరించి దేవుడు ఆమెకు మేనివర్ణంగా ప్రసాదించాడేమో అనిపిస్తుంది. చారడేసి సోగకళ్ళు, ఆ కళ్ళ మధ్యగా నిలువుగా గీత గీసినట్టుండే పొడుగాటి నాసిక, ముక్కు చివర కొనదేలి కాస్త పైకి లేచి ముద్దుగా ఉంటుంది. ఎర్రటి కాశీరత్నం పూల రంగుని పులుముకున్న పెదవులు. చాలామంది చూడగానే పెదాలకు లిప్స్టిక్ పులుముకుందేమో అని భ్రమపడతారు. మాట్లాడినప్పుడు నవ్వినప్పుడు ఆ సన్నటి పెదవుల మధ్య నుంచి తళుక్కుమంటూ బయటపడే ముత్యాల వంటి పళ్ళు, నడుమును దాటి అరచేయంత వెడల్పుగా నడుము కింద వరకు వేలాడుతున్న ఒత్తైన నల్లటి తలకట్టు ఆమెకు పెద్ద ప్రత్యేకత. సాధారణంగా అందంగా ఉండేవారికి తగిన శరీర సౌష్ఠవం ఉండడం చాలా అరుదు. అపురూపలో ఉన్న ప్రత్యేకత అద్భుతమైన శరీర సౌష్ఠవం. ప్రపంచ అందాల సుందరీమణులకు ఉండవలసిన అవయవ సౌష్ఠవం ఆమెకు ఒక వరం. ఇన్ని ఉన్న అపురూప చదువుల తల్లి కూడా. ప్రభుత్వ రంగ సంస్థలో సాధారణ యూడీసీ అయిన తండ్రి ఆర్థిక పరిస్థితిని గమనించి బీఎస్సీలో చేరింది. కాలేజీ టాపర్గా నిలిచి ఎంఎస్సీలో చేరింది. ప్రతి చోట మెరిట్లో సీటు సంపాదించుకుంటూ చదువుల్లో ముందుకు దూసుకుపోతున్న అపురూప చదువును ఆపడం తండ్రికి ఇష్టం లేకపోయింది. పైగా తన కాళ్ల మీద తను నిలబడిన ఆడపిల్లను ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారనే నమ్మకంతో కూడా ఆయన అపురూపను ఎంఎస్సీలో చేర్పించాడు. ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్లో అపురూప కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరిగింది. స్వతహాగా చురుకైన అపురూప అన్ని ఈవెంట్స్లో పాల్గొంది. కార్యక్రమం యాంకర్గా కూడా అపురూప వ్యవహరించింది. అలా ఆ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ అనిరుద్ కళ్ళల్లో పడింది. పెళ్లి కాని యువకుడైన అనిరుద్ కళ్ళు అతను ఉన్న కాసేపు అపురూపను అతుక్కొని వెంటాడుతూనే ఉన్నాయి. అతను తన వైపే చూడడం అపురూప గమనించింది. ఆమెకు ఇది మామూలే. కొత్తగా పరిచయమైన వాళ్ళు రోడ్డు మీద నడిచేటప్పుడు సిటీ బస్సుల్లోనూ తనను తడిమే చూపులు, ఆరాధనగా వెంటాడే చూపులు అపురూపకు కొత్త కాదు. ఎంతమంది స్టూడెంట్స్ అపురూపకు దగ్గరవుదామని ప్రయత్నించినా ఖచ్చితమైన తన ప్రవర్తనతో వారిని హద్దుల్లో ఉంచగలగడం అపురూపకు దేవుడు ఇచ్చిన వరం. అనిరుద్ చూపులు తనను వెంటాడడం గమనించినా అపురూప పెద్దగా పట్టించుకోలేదు. అతనితో పరిచయం పెంచుకోవాలని, అతని దృష్టి పరిధిలోనే ఉండాలని ప్రయత్నించలేదు. దాంతో అపురూప అందని పండులా అనిరుద్ని మరింత ఆకర్షించింది. ఎలాగైనా అపురూపమైన అపురూప అందాన్ని తన సొంతం చేసుకోవాలని గట్టిగా భావించాడు. అపురూప ఇంటికి తన అక్కా బావగారులను పంపించాడు. అపురూప తండ్రి మూర్తి కంగారు పడిపోయాడు. ఆ తరువాత వాళ్ళు వచ్చిన కారణం తెలుసుకుని ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
అపురూప అందానికి మంచి సంబంధమే వస్తుందని, ఎవరైనా సరే అపురూపని కళ్ళకు అద్దుకుని పెళ్లి చేసుకుంటారని మూర్తికి నమ్మకంగానే ఉన్నప్పటికీ, ఇలా జిల్లా కలెక్టర్ అంతటి సంబంధం ఇంటి తలుపులు తడుతుందని ఆయన ఎప్పుడూ ఊహించలేదు. అనిరుద్ అపురూప మీద ఎంత మనసు పారేసుకున్నాడో, అపురూపనే పెళ్లి చేసుకోవాలని ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నాడో అనిరుద్ అక్క సితార చక్కగా వివరించింది. సభ్యతతో కూడిన సితార మాటలు, చక్కటి మాట ధోరణి మూర్తిని ఆకట్టుకున్నాయి. అలాంటి కుటుంబంలో తన కూతురు సుఖపడుతుందని ఆశపడ్డాడు. సితార అపురూపతో కూడా మాట్లాడింది. అపురూప అందంతో పాటు తన వ్యక్తిత్వానికి ఎలా ఆకర్షితుడు అయ్యాడో వివరించింది. నువ్వు మా తమ్ముడు భారీగా రావడం మా ఇంటి అదృష్టంగా భావిస్తాం. మా పేరెంట్స్ కూడా మా తమ్ముడి ఆశ నెరవేరాలనే కోరుకుంటున్నారు. ఆస్తి అంతస్తు మాకు ముఖ్యం కాదు. దేవుడి దయ వలన అవన్నీ మాకు ఉన్నాయి. మా ఇంట్లో నువ్వు ఎటువంటి సంకోచము లేకుండా కలిసిపోవచ్చు. చక్కటి చిరునవ్వుతో, మంచి ఇంగ్లీష్ ఉచ్చారణతో సితార అపురూప చేయి పట్టుకుని స్నేహపూర్వకంగా చెప్పింది. తన అందాన్ని మాత్రమే కాకుండా అనిరుద్ తన వ్యక్తిత్వాన్ని కూడా ఇష్టపడ్డాడన్న మాటలు అపురూపపై పూలజల్లుగా కురిసింది. ఇక సంకోచించకుండా పెళ్లికి ఒప్పుకుంది. అయితే అనిరుద్ తల్లిదండ్రులు పెళ్లి తామే జరిపిస్తామని చెప్పారు. కలెక్టర్ గారి పెళ్లికి ముఖ్యమంత్రి, మంత్రులు వంటి ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి భద్రతా ఏర్పాట్లు కలగజేయగల వెసులుబాటు మూర్తికి ఉండదు కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ తామే చూసుకుంటామన్నారు. కూతురి పెళ్లి ఖర్చుకి కోసం మూర్తి కేటాయించిన మొత్తాన్ని అపురూపకి కావలసిన వాటి కోసమే వినియోగించమన్నారు. దానికి మూర్తి కుటుంబం సంతోషంగా అంగీకరించారు. వారు చెప్పింది నిజమే కదా అనుకున్నారు. అయితే అపురూప పెళ్లి కోసం కేటాయించిన మొత్తాన్ని మాత్రం మూర్తి అనిరుద్ తల్లిదండ్రుల చేతిలోనే పెట్టాడు. నా బిడ్డ పెళ్లి కోసం నేను దాచిన మొత్తాన్ని పెళ్లికే వినియోగించడం నా ధర్మం. మీ ఇంట నా కూతురికి ఎటువంటి లోపం ఉండదని నాకు తెలుసు. కానీ ఈ మొత్తాన్ని పెళ్లికి ఖర్చు చేయకపోతే నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకోలేను. మీరు పెళ్లికి ఖర్చు పెట్టే మొత్తంలో ఇది ఆవగించంత కూడా ఉండదు. కానీ నా మనశ్శాంతి కోసం ఈ మొత్తాన్ని పెళ్లికి మీ చేతుల మీద ఖర్చు పెట్టండి అని అర్థించాడు. వాళ్ళు సంతోషంగానే ఒప్పుకున్నారు. ఆకాశమంత పందిరి కింద అనిరుద్ అపురూపల పెళ్లి అతి వైభవంగా జరిగిపోయింది. అపురూప స్నేహితురాళ్లందరూ అపురూప అదృష్టానికి నివ్వెరపోయారు. కొందరు సంతోషించారు, కొందరు ఈర్ష్యపడ్డారు. పెళ్ళి అయిన వెంటనే అపురూపను తీసుకుని ప్యారిస్కి హనీమూన్కి వెళ్ళాడు అనిరుద్. వారం తర్వాత భర్తతో పాటు బంగ్లాలో కుడికాలు పెట్టి కాపురానికి అడుగుపెట్టింది అపురూప. కలెక్టర్ బంగ్లాలో అడుగుపెట్టిన అపురూపకి కొత్తలో అంతా ఆశ్చర్యమే. షిఫ్టుల ప్రకారం ఇంట్లో వంట చేసే మనిషి, తోటమాలి, డ్రైవర్లు, పని మనుషులు ఉండేవారు. ఇంతమంది ఉన్నా ఇంట్లో సందడి ఉండదు. ఆ చైతన్యం లేకపోవడం అపురూపకి శూన్యంలా గోచరించడం మొదలయ్యేసరికి దాదాపు ఏడాదయింది. అపురూప పుట్టింటివారు పెద్దగా డబ్బున్నవారు కాకపోయినా వారిల్లు జీవ చైతన్యంతో సందడిగా ఉంటుంది. అందమైన మానవ సంబంధాలు వారింట నెలకొని ఉంటాయి. మామూలు సరదా సంతోషాలకు లోటు ఉండదు. వాళ్ళ ఇంట్లో పనిచేసే పోలమ్మ దాదాపు 15 ఏళ్లుగా వీడింట్లోనే పనిచేస్తోంది. టీ ఇచ్చినా, కాఫీ ఇచ్చినా పోలమ్మ అపురూప తల్లితో పాటే తాగుతుంది. తన ఇంటి కష్టసుఖాలు ఏవో అపురూప తల్లితో కలబోసుకుంటూ ఉండేది. అపురూప ఫ్రీ సమయాలలో పోలమ్మ చెప్పే కబుర్లు వినేది. అపురూప దగ్గర స్నేహితురాళ్ళు 2-3 తరచుగా ఇంటికి వచ్చేవారు. ముగ్గురు వంటింట్లో చేరి అపురూప తల్లితో కలిసి వంటల ప్రయోగాలు అవి చేస్తుండేవారు. ఇక్కడ అంతా ప్రశాంతతే. ఆ ప్రశాంతతలో అంతర్లీనంగా ఉండవలసిన చైతన్యం లేకపోతే అది నిర్జీవమైన నిశ్శబ్దంగా రూపాంతరం చెందుతుంది. ఆ ఇంట్లో అపురూపకు పనేం ఉండదు. తిని కూర్చోవడం మాత్రమే చెయ్యాలంటే అపురూపకు అతి కష్టంగా ఉంటుంది. కాలక్షేపం కోసం ఇల్లు, కిటికీలు శుభ్రం చేసుకోవాలంటే చేతుల్లో పని లాగేసుకుంటూ ఎవరో ఒకరు తయారవుతారు. ఇంట్లో అప్పటికే ఉన్న పనివాళ్లు చాలరని అనిరుద్ లతాబాయిని అపురూప వ్యక్తిగత సహాయరాలిగా నియమించాడు. పోనీలే, ఇది ఒకందుకు మంచిదే. కాస్త మాట మంచి మాట్లాడుకోవచ్చు.
అని సంతోషం కలిగింది అపురూపకు. కానీ లతాబాయి అపురూప అవసరాలు కనిపెట్టి ఉండే రోబోగానే మిగిలిపోయింది. అపురూపను ఒక యజమానురాలిగా, సింహాసనం మీది మహారాణిగానే గుర్తించి గౌరవిస్తుంది. వీరందరికీ అనిరుద్ధ్ అంటే విపరీతమైన భయం అని అపురూప గ్రహించింది. వీరికే కాదు, తనకు మాత్రం. అనిరుద్ధ్ తనకు ప్రియాతి ప్రియమైన భర్తగా కన్నా తన భర్త అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ అధికారి అనే స్పృహే అపురూపలో అనుక్షణం మెదులుతూ ఉంటుంది. ఒక్క చిన్న కంటి చూపుతో, చిన్న కనుబొమ్మల ముడితో అనిరుద్ధ్ తన ఇష్టతను స్పష్టంగా ప్రదర్శించగల నేర్పరి. కలెక్టర్ భార్యగా అతనితో పాటు చాలా కార్యక్రమాలకు, బహుమతి ప్రదానాలకు అపురూప వెళ్ళవలసి వచ్చేది. మొదట్లో ఈ కార్యక్రమాలంటే చాలా సరదా పడింది. ఒకరోజు ఒక ప్రముఖ మహిళా కార్యక్రమానికి అపురూపని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానం కూడా ఇంటికి రాలేదు. కార్యక్రమ నిర్వాహకుల కమిటీ కలెక్టర్ గారిని వారి ఆఫీసులో కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి అపురూపను ముఖ్య అతిథిగా పంపమని, కలెక్టర్ గారిని రమ్మని వినయంగా రిక్వెస్ట్ చేశారు. ఆ సంస్థ మంచి పేరు ప్రతిష్టలు ఉన్నది కావడంతో అనిరుద్ధ్ వారి ఆహ్వానాన్ని వెంటనే ఆమోదించాడు. ఆఫీస్ నుంచే ఫోన్ చేసి అపురూపను 7 గంటలకు రెడీగా ఉండమన్నాడు. అపురూప కూడా సంతోషంగా అంగీకరించింది. సాయంత్రం అనిరుద్ధ్ వచ్చేటప్పటికి అపురూప సిద్ధంగా ఉంది. లేత ఆకుపచ్చ రంగులో సన్నపాటి జరీ అంచుతో సింపుల్గా ఉన్న సూపర్ నెట్ చీర, ఆరెంజ్ కలర్ జాకెట్టు, సన్నటి నల్లపూసల గొలుసుతో ముత్యంలా రెడీగా ఉన్న అపురూపని చూడగానే అనిరుద్ధ్ పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి. బారెడు జడలో తోటలో పూసిన అరవిచ్చిన మల్లెలు గుబాళిస్తున్నాయి. ఇంకా రెడీ అవ్వలేదేం అపూ? ముద్దుగా అడిగాడు. నేనెప్పుడో రెడీ, నీదే ఆలస్యం, అపురూప చిరునవ్వుతో చెప్పింది. అనిరుద్ధ్ కళ్ళు చిన్నగా ముడుచుకున్నాయి. అపురూపను నకసిక పర్యంతం పరిశీలించాయి. ఆ చీర మార్చుకో అపూర్వ, మనం బెనారస్ నుంచి తెప్పించిన ప్రింటెడ్ శారీస్ ఏదైనా కట్టుకో, ఇది మరీ సింపుల్గా ఉంది. ఈ చీర బాగోలేదా? ఈ కలర్ నాకు చాలా ఇష్టం, అపురూప నిరాశగా అంది. బాగోలేదని నేను అన్నానా డియర్? నేను చెప్పింది నీకు ఇంకా బాగుంటుంది. ఏ శారీ కట్టుకుంటే నీ అందం రెట్టింపు అవుతుందో నీకన్నా నాకే బాగా తెలుస్తుంది. లతాబాయ్, మేడంని 5 నిమిషాల్లో రెడీ చేయి, టైం అయిపోతుంది. అతని స్వరంలో స్వల్ప అధికారం ధ్వనించింది. అతనిలోని అధికారి బయటికి వచ్చాడు. లత గబగబా బయటకు వచ్చింది. బొమ్మలా నిలబడిన అపురూపని రండి మేడం అని చేయి పట్టుకుని రూంలోకి తీసుకువెళ్ళింది. అపురూప కట్టుకున్న చీరను నిమిషంలో తీసేసింది. వార్డ్రోబ్లో నుంచి అనిరుద్ధ్ సూచించిన చీరల్లో దాదాపు అదే రంగు చీర, బ్లౌజ్ అపురూపకు అందించింది. అది సింపుల్గా కనపడుతూనే తన ఖరీదుని స్పష్టంగా తెలియపరిచే అత్యంత ఖరీదైన చీర. యాంత్రికంగా ఆ చీరను కట్టుకుంది అపురూప. కుచ్చెళ్ళు అందంగా పేర్చడంలోనూ, గుండెల దగ్గర పిన్స్ పెట్టడంలోనూ, పమిటి కొంగులోని ఖరీదైన డిజైన్ స్పష్టంగా కనబడేటట్టు అమర్చడంలోనూ లత చాలా సహాయం చేసింది. అపురూప వేసుకున్న జడ విప్పి పొడవైన జుట్టుని అందమైన సిగగా రూపాంతరం చెందించింది. అపురూప జడలో పెట్టుకున్న మల్లెలమాల తీసేసి ఆకుపచ్చ రాళ్ళు గల బంగారు పూలతో కూర్చిన బంగారు హెయిర్ పిన్ని సిగలో కనపడేటట్టు అలంకరించింది. మెడలో నల్లపూసల గొలుసు తీసేసి సింపుల్గా కనపడే ఖరీదైన పచ్చల నెక్లెస్ని అమర్చింది. అపురూపని చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చింది. మేడం రెడీ సార్ అని చెప్తూ కళ్ళెత్తి అపురూప వైపు చూసిన అనిరుద్ధ్ కళ్ళల్లో ప్రశంస కనపడింది. వంగి అపురూప పాదాల దగ్గర స్వల్పంగా ముట్టబడిన చీర కుచ్చెళ్లను మురిపెంగా సరిచేశాడు. పద వెళదాం అంటూనే చకచకా ముందుకు నడిచాడు. అపురూప అతన్ని అనుసరించింది. ఈ రోజు వరకు అపురూప డ్రెస్ సెన్స్ని అందరూ ప్రశంసించిన వారు తప్ప ఈ సందర్భానికి నువ్వు వేసుకున్న డ్రెస్ బాగోలేదు, మార్చుకోమని చెప్పిన వారు లేరు. కారులో అపురూప కాస్త ముభావంగా ఉండడాన్ని అనిరుద్ధ్ గమనించాడు. అపూర్వ, నువ్వు పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు. కలెక్టర్ భార్యగా ఇప్పటి నీ హోదా వేరు. దానికి తగినట్టు నువ్వు ఉండాలి. ఇది నీకు తప్పనిసరి, నువ్వు ఫీల్ అవ్వకూడదు. అపురూపకు ఎక్కడో చెర్రుమంది. ఇది కలెక్టర్ గారి ఆర్డర్ అనుకోవచ్చా? మెల్లగా అడిగింది. ఆ మాటల్లోని అయిష్టతను పసిగట్టిన
అనిరుద్ పెద్దగా నవ్వేశాడు. ఆర్డర్ కన్నా ఇలాంటివి నీకు తప్పనిసరి అప్లికేషన్స్ అనుకో. తప్పనిసరి అన్నాగా ఇక అది అప్లికేషన్ ఎలా అవుతుంది, కంపల్షన్ అవుతుంది కానీ. అపూర్వ మనసులోనే సణుక్కుంది. ఫంక్షన్కి వెళ్ళాక అపురూప మూడ్ మారిపోయింది. అక్కడి ఏర్పాట్లు అంత హృద్యంగా ఉన్నాయి. వికలాంగులైన ఆడపిల్లలు ప్రదర్శిస్తున్న రామాయణం నృత్యనాటిక చాలా గొప్పగా ఉంది. అది చూడటంలో అపురూప లీనమైపోయింది. కమాన్ అపూర్వ, ఇక బయలుదేరదాం. అనిరుద్ గొంతుకి ఉలిక్కిపడి అయిష్టంగానే లేచింది. నిర్వాహకులు పరుగు పరుగున వచ్చారు. ఒక్క అరగంట సేపు ఉండమని బతిమిలాడారు. తనకు అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన పనులు ఉన్నాయని చెప్తూ అనిరుద్ బయలుదేరేశాడు. ఇంటికి వచ్చాక అతను తిరిగి ఆఫీసుకు వెళ్ళలేదు. ఆ రోజు వేరే పనేం లేదని ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంకాసేపు ఆ ప్రోగ్రాం చూసేవాళ్ళం కదా, మీకు నిజంగానే అర్జెంట్ పనులున్నాయనుకున్నాను. అపురూప ఆ మాటలు అనకుండా ఉండలేకపోయింది. అది అంతసేపు గడపవలసినంత స్థాయిగల ప్రోగ్రాం కాదు అపూర్వ. టీవీ వైపు నుంచి తల తిప్పి చూడకుండానే చెప్పాడు. అపురూపకు అనిరుద్ మెల్లగా అర్థం అవసాగాడు. అనిరుద్ మంచివాడే, తన పట్ల ప్రేమగల మనిషే. అతనిలోని మంచితనాన్ని, ప్రేమను అతని అధికార దర్పం మింగేస్తోంది, కనబడనీయకుండా చేస్తోంది. తన నిర్ణయాలు, ఆలోచనలే అత్యుత్తమమైనవి అని అతను గాఢంగా విశ్వసిస్తాడు. ఎదుటివారి అభిప్రాయాలను, ముఖ్యంగా భార్య ఇష్టాలకు గౌరవం ఇవ్వాలని తెలియని మనిషి. ఇంతలో అపురూప ప్రాణ స్నేహితురాలు సుజని పెళ్లి కుదిరింది. తన తల్లిదండ్రులతో సహా అపురూప వాళ్ళ ఇంటికి వచ్చి తప్పకుండా తన పెళ్లికి రమ్మని ఆహ్వానించింది. వారితో 2 నిమిషాలు నవ్వుతూ మాట్లాడాడు అనిరుద్. పెళ్లికి తప్పకుండా వస్తామని వాగ్దానం చేశాడు. తనకు పనుందని మర్యాదగా వీడుకోలు చెప్పి వెళ్ళిపోయాడు. అపురూపతో సహా అందరూ అతని మర్యాదకు మురిసిపోయారు. పెళ్లి రోజు ఉదయమే అపురూప అనిరుద్ధ్కి గుర్తు చేసింది. సాయంత్రం పెళ్లికి వెళ్దాం, త్వరగా రమ్మంది. ఇవాళ నాకు లేట్ అవుతుందేమోరా అపూర్వ, వీలైతే తప్పకుండా వెళ్దాం అన్నాడు. అతను అపురూపను ముద్దుగా అపూర్వ అనే పిలుస్తాడు. అపురూప హతాశురాలైంది. సుజని తనకు 6వ తరగతి నుంచి క్లాస్మేట్. ఇద్దరూ కలిసే చదువుకుంటూ పెరిగారు. పైగా సుజని తన పెళ్లిలో అమ్మకు ఎంతో సాయం చేసింది. తనను పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి తన దగ్గరే ఉండమని సుజని మరీ మరీ కోరింది. కనీసం పెళ్లికైనా కొద్దిగా ముందుగా వెళదామనుకుంది అపురూప. ఇప్పుడు మొదటకే మోసం వచ్చేలా ఉంది. ఈ పెళ్లికి నేను వెళ్ళక తప్పదు, మీకు వీలు కాకపోతే నేను వెళ్ళి వస్తాను, మెల్లగా చెప్పినా స్థిరంగా చెప్పింది. ఆ కళ్యాణ మండపానికి పార్కింగ్ ఫెసిలిటీ లేదు అపూర్వ, ఎక్కడో దూరంగా పార్క్ చేసుకోవాలి. సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది, అందుకే వద్దంటున్నాను. ఓర్పుగా చెప్పాననుకున్నాడు కానీ అతని గొంతులో కొద్దిపాటి అసహనం ధ్వనించింది. అది గమనించింది అపురూప. కలెక్టర్గా మీకు భద్రత అవసరం ఉంటుంది కానీ నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదండి. క్యాబ్లో వెడతాను. నేను ఈ పెళ్ళికి తప్పనిసరిగా వెళ్ళాలి, వెళతాను కూడా. మీరు ఎలాగూ బిజీ అంటున్నారు కాబట్టి సాయంత్రం కాకుండా నేను ఈరోజు ఉదయం 10ంటికే సుజని వాళ్ళ ఇంటికి వెళతాను. అపురూప గొంతు దృఢత్వంతో బిగుసుకుంటోంది. అలా అంటావేంటి అపు? కలెక్టర్ భార్యగా నీకు గుర్తింపు ఉంటుంది, నీకు కూడా సెక్యూరిటీ అవసరం. సిల్లీగా మాట్లాడకు. విసుగు దాచుకునే ప్రయత్నం చేయలేదు అనిరుద్. మూర్తిగారి అమ్మాయి అపురూపక 22 ఏళ్ళు, ఎటువంటి సెక్యూరిటీలు అవసరం లేకుండా పెరిగాను. మీ పక్కన ఉంటేనే నేను కలెక్టర్ గారి భార్యను, విడిగా ఉంటే నేనెప్పుడూ అపురూపనే. మీ హోదాకు అవసరమైన భద్రత నేను మీ పక్కన ఉన్నప్పుడే అవసరం. ఆ సెక్యూరిటీ కూడా మీ గురించే అవసరం. హోదాల కోసం జీవితంలో ఏదైనా త్యాగం చేయవచ్చు. స్నేహాలను, వ్యక్తిత్వాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగం చేయలేని సామాన్యురాలిని. నన్ను మన్నించినా మన్నించకపోయినా సరే మీ ఇష్టం. అంటే నా పక్కన ఉన్నప్పుడే నువ్వు కలెక్టర్ వైఫ్వా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కాదా? నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు నీ ఐడెంటిటీ ఏమిటో? కోపంతో కూడిన వ్యంగ్యంగా అడిగాడు అనిరుద్. అప్పుడు నేను అనిరుద్ గారి భార్యనే, కేవలం అనిరుద్ గారి భార్యనే. ఆ అనిరుద్ కలెక్టరా, క్లర్కా అన్నది నేను ఎక్కడా బయలుపరచను. కలెక్టర్ భార్యనని చెప్పుకుంటూ లేని నా స్టేటస్ని ఎక్కడా నేను ఎలివేట్ చేసుకోను. స్పష్టంగా, కూల్గా, ఒక్కో మాట నిదానంగా చెప్పింది అపురూప.
అనిరుద్ధికి నోటమాట రావడం లేదు. ఏం చేస్తాడు ఇప్పుడు? ఏమో. అపురూప అలా తన మాటను తోసిపుచ్చి సుజని పెళ్లికి వెళతాను అనడం అనిరుద్ధికి నచ్చలేదు. దాన్ని ధిక్కారం కింద భావించాడు. ఆ రోజు ఆఫీసుకు వెళ్ళిపోయిన తరువాత కూడా ఈ విషయమే మనసులో ముల్లులాగా గుచ్చుకుంటోంది. తను లేకుండా అపురూప సుజని పెళ్లికి ఒక్కతే వెళుతుందా? గత ఏడాది కాలంలో ఎప్పుడూ ఏ విషయంలోనూ ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఏ చీర కట్టుకోవాలో, ఏ నగ పెట్టుకోవాలో కూడా తన నిర్ణయం ప్రకారమే జరిగింది. ఏనాడు తిరస్కరించలేదు. అయినా తిరస్కరించడానికి ఏముందక్కడ? అపురూప మరింత అందంగా కనబడాలని, తమ స్టేటస్కి తగినట్లు నలుగురి కంటా కనబడాలనే కదా తన ప్రయత్నం. ఇంతకీ అపురూప సుజని పెళ్ళికి వెళ్ళి ఉంటుందా లేదా? ఇంటికి ఒకసారి ఫోన్ చేద్దాం అనిపించింది అతనికి. అపురూపకే చేద్దాం అనుకున్నాడు, కానీ కాస్త రోషంగా అనిపించింది. లతాబాయికి ఫోన్ చేశాడు. లత, ఒకసారి మేడంకి ఫోన్ ఇవ్వు. తన ఫోన్ పనిచేస్తున్నట్టు లేదు అన్నాడు. మేడం ఇంట్లో లేదు సార్, తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళారు. పొద్దున 10 గంటలకే వెళ్ళారు. మీరు ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పమన్నారు, లతాబాయి వినయంగా చెప్పింది. అనిరుద్ధికి ఒళ్ళు చుర్రుమంది. తనకు చెప్పమని లతకు చెప్పిందా? అంటే తను అపురూపకి ఫోన్ చేయడని, లతకు చేస్తాడని అపురూప ముందే ఊహించిందా? టక్కుమని సెల్ ఆఫ్ చేశాడు అనిరుద్ధ్. మొగుడు చెప్పిన మాట, అందులోనూ తనలాంటి స్థాయిలో ఉన్న భర్త చెప్పిన మాటను ఖాతరు చేయదా? ఆ రోజు సాయంత్రం రోజు కన్నా ముందుగానే ఇంటికి వెళ్ళాడు. అపురూప ఇంకా ఇంటికి రాలేదు. రాదని అనిరుద్ధ్కి తెలుసు. ముహూర్తం రాత్రి 8 గంటలపైనే. అదయ్యి భోజనాలవి అయ్యేసరికి ఎంతైనా రాత్రి 9 దాటుతుందని అంచనా వేసుకున్నాడు. తను లైట్గా డిన్నర్ చేసి ఏదో చదువుకుంటూ కూర్చున్నాడు. 10:30 అయింది. అపురూప ఇంకా రాలేదు. ఫోను చేయలేదు. అనిరుద్ధ్ అసంతృప్తి ఆగ్రహంగా రూపాంతరం చెందుతోంది. ఇంతలో ఫోన్ మూర్తిగారి దగ్గర నుంచి. మేమందరం ఇంకా సుజని పెళ్లిలోనే ఉన్నామండి. పాపం వాళ్ళకి సొంత మనుషులు ఎవరూ లేకపోవడంతో అపురూప మేమే భోజనాల దగ్గర ఉండి చూసుకోవలసి వచ్చింది. ఇంత రాత్రిపూట అంత దూరం ఎందుకని తనని మా ఇంటికి తీసుకువెళదాం అనుకుంటున్నానండి. రేపు పొద్దున్నే తీసుకువచ్చి నేనే దింపేస్తాను, ఏమీ అనుకోకండి. మూర్తి కూడా అనిరుద్ధితో ఫ్రీగా మాట్లాడలేడు. ఒక ఉన్నత స్థాయి అధికారితో మాట్లాడినట్టే ఉంటుంది అతని ప్రవర్తన. అనిరుద్ధ్ అలాగే అని ఫోన్ పెట్టేశాడు. అపురూపకు లెవెల్ మెయింటైన్ చేయడం రాదు అనుకున్నాడు విసుగ్గా. మహారాణిలా అందలం ఎక్కించి అజమాయిషీ చేయమంటే దాసీలాగా ఇంటి చాకరీ చేస్తానంటుంది. మధ్యతరగతి మనస్తత్వం. మనసులోనే చిరాకు పడ్డాడు. మరునాడు ఉదయం 8 అయింది. అనిరుద్ధ్ పొద్దున టెన్నిస్ ఆడడం ముగించి స్నానం చేసి బోర్నవిటా తాగుతూ పేపర్స్ తిరగేస్తున్నాడు. బంగళా లోపలకు క్యాబ్ వచ్చి ఆగింది. మూర్తి అపురూపను తీసుకుని దిగాడు. గుడ్ మార్నింగ్ అండి, అల్లుణ్ణి విష్ చేశాడు. రండి అంకుల్, సాదరంగా పిలిచాడు అనిరుద్ధ్. కూర్చోమని కుర్చీ చూపించాడు. అపురూప లోపలికి వెళ్ళింది. 2 నిమిషాల్లో లతతో 2 కప్పుల కాఫీ పెట్టించుకుని తిరిగి వచ్చింది. తండ్రికి 1 కప్పు అందించి అనిరుద్ధ్కి మరో కప్పు అందించింది. నో అపూర్వ, నేనిప్పుడే బోర్నవిటా తాగాను, నువ్వు తీసుకో అన్నాడు. 2వ కప్పు అపురూప తీసుకుంది. అపూర్వ ఫ్రెండ్ పెళ్ళి ఎలా జరిగింది అంకుల్? మూర్తిని అడిగాడు. అపురూప కళ్ళు ఎత్తి అతని వైపు చురుగ్గా చూసింది. చాలా బాగా జరిగిందండి. ఉన్నంతలో ఎక్కడా లోటు చేయకుండా చేశారు. అందరూ సంతోషించారు. పెళ్లి కూతుర్ని చేయడం దగ్గర నుంచి అన్నిటా అపురూప వాళ్లకు చాలా సహాయం చేసింది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీరి పెద్ద మనసుతో అపురూపను ఉదయమే పంపారని పొంగిపోయారు. సంతోషంగా చెప్పుకుపోతున్నాడు మూర్తి. అపూర్వని నేను పంపలేదు అంకుల్, తనే వెళ్ళి తీరాలని వచ్చింది. ఒక రకంగా నన్ను ఎదిరించి మరీ వచ్చింది తన బెస్ట్ ఫ్రెండ్ కోసం, ఒక రకమైన నవ్వుతో అన్నాడు అనిరుద్ధ్. మూర్తికి ఏమనాలో తోచలేదు. చటుక్కున కూతురి వంక చూశాడు. అపురూప తలంచుకుని కాఫీ కప్పు వైపు దీక్షగా చూస్తూ కాఫీ తాగుతోంది. ఆ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడదాం అనిపించింది మూర్తికి. కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి, ఇక నేను బయలుదేరతానండి అంటూ లేచారు. టిఫిన్ రెడీగా ఉంది నాన్న, చేసి బయలుదేరండి అపురూప చెప్పింది. లేదమ్మా, ఇంటి దగ్గర అమ్మ టిఫిన్ రెడీ చేసేసి ఉంటుంది, అది వృధా అవుతుంది, నేను బయలుదేరుతాను. ఇద్దరికీ మరోసారి చెప్పి మూర్తి వెళ్ళిపోయాడు. అనిరుద్ధ్ ఆట వరుసకు కూడా తండ్రిని టిఫిన్ చేయమని అడగకపోవడం
అపురూప గమనించింది. అనిరుద్ధ్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అతని ఆలోచనలన్నీ అపురూప చుట్టూతా పరిభ్రమిస్తున్నాయి. తనకు ఇష్టం లేకుండా పెళ్లికి వెళ్ళి వచ్చిన అపురూప తనను చూసి భయపడకపోవడం, ఏ తప్పు చేయనట్లు నిర్భయంగా ఉండడం గమనించాడు. మనసులో అతనికి చాలా కుతకుతగా ఉంది. అలాగని అపురూపను తప్పు పట్టలేడు. వెళ్తానని చెప్పే వెళ్ళింది. అదే ఆ వెళ్ళడమే తనకు ఇష్టం లేకుండా వెళ్ళింది. పోనీ ప్లీజ్ అండి, తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, నా కోసం మీరు అసౌకర్యాన్ని ఒక అరగంట పాటు భరించండి ప్లీజ్ అని బతిమాలితే తను కూడా ఒక 10 నిమిషాల పాటు వెళ్ళేవాడేమో. మీరు రాకపోతే నేను వెళ్తాను అని డిక్లేర్ చేసేయడమా? మనసు మరోసారి కుమ్ములో పెట్టిన వంకాయలా కుతకుతలాడింది. ఇంట్లో ఏదో పుస్తకం చేతపట్టుకుని కూర్చున్న అపురూప మనసులో కూడా అనేక ఆలోచనలు ఆకాశంలో తేలి మబ్బుల్లా తేలిపోతున్నాయి. అనిరుద్ధ్ తనని పెళ్లికి ఎందుకు వెళ్ళొద్దన్నాడు? తనకి ఇష్టం లేకపోతే పెళ్లికి రాకుండా ఉండవచ్చు. తన్ని వెళ్ళొద్దనడం ఎందుకు? తన ఉద్యోగంలో హోదా అందరి దగ్గర ప్రదర్శించాలా? తన తల్లిదండ్రులతో అనిరుద్ధ్ ఏ రోజు ఆప్యాయంగా మాట్లాడింది లేదు. ఎప్పుడూ పొడి పలకరింపులే. పెళ్ళి అయిన ఈ ఏడాదిలో తన పుట్టింటికి ఒక్కసారి వెళ్ళలేదు. అనిరుద్ధ్ అయిష్టాన్ని తను అర్థం చేసుకుంది. ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉన్నాగా అని సర్ది చెప్పుకుంది. కలెక్టర్ గారి భార్య అయినంత మాత్రాన తను తన ప్రాణ స్నేహితుల్ని వదిలేయాలా? తను తన వ్యక్తిత్వంలో ఇప్పటికే చాలా మార్పులు తెచ్చుకుంది. ఇంకా ఇంకా మార్చుకుంటూ పోతే చివరకు తను అపురూపగా కాకుండా అపూర్వగానే మిగిలిపోతుందా? అపురూప కిచెన్లోకి వెళ్ళి మరో కప్పు కాఫీ డబుల్ స్ట్రాంగ్గా కలుపుకుంది. లత కంగారుగా పరిగెత్తుకు వచ్చింది. అపురూప చేయి చాపి ఆమెను ఆగమని సైగ చేసింది. అపురూప కప్పులో సగం కాఫీ మరో కప్పులో పోసి లతకు ఇచ్చింది. లత అడిలిపోయింది. మేడం వద్దండి ప్లీజ్, సార్కు తెలిస్తే. లత మాటను అపురూప మధ్యలోనే కట్ చేసింది. కాఫీ నీకన్నా నేనే బాగా పెట్టగలను లత. ఏది తాగి చూడు, ఎవరి కాఫీ బాగుందో చెప్పు. భయంగా కాఫీ సిప్ చేసింది లత. అద్భుతమైన కాఫీ మేడం, ఇది చాలా బాగుంది సిన్సియర్గా చెప్పింది. ఇలా చిన్న చిన్న పనులు చేయకపోతే నాకు రోజుకి 24 గంటలు కాదు 64 గంటలుగా ఉంటుంది లత, హాయిగా చిరునవ్వుతో చెప్పింది అపురూప. లతకు ఎంతో ముద్దొచ్చేసింది. మరో 15 రోజుల తర్వాత అనిరుద్ధ్ ఇంట్లో ఒక గెట్ టుగెదర్ ఆర్గనైజ్ చేయడానికి పూనుకున్నాడు. గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీల దగ్గర నుంచి అత్యున్నత పదవులను అలంకరించిన వారు, పురప్రముఖులందరూ కుటుంబాలతో సహా వస్తున్నారు. ఈ పార్టీ సంగతి అపురూపకు కూడా చెప్పాడు. ఎక్కడా ఏ లోటు రానివ్వకూడదని హెచ్చరించాడు. మెనూ అంతా అనిరుద్ధ్ పురమాయింపుల మేరకు నిర్ణయించబడింది. గార్డెన్ అంతా సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. ఇల్లంతా యూనిఫామ్ వేసుకున్న సర్వెంట్స్తోనూ వంటలను పర్యవేక్షించే సూపర్ షెఫ్లతోనూ కళకళలాడుతోంది. ఆ రోజు సాయంత్రం రానే వచ్చింది. సాయంత్రం 7 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. అనిరుద్ధ్ చక్కగా రెడీ అయ్యాడు. అపురూప తన గదిలో రెడీ అవుతుంది. అనిరుద్ధ్ కళ్ళు మాటిమాటికి అపురూప ఉన్న బెడ్రూమ్ వైపే చూస్తున్నాయి. అపురూప బయటకు రానే వచ్చింది. ఆకాశ నీలం రంగులో అతి నైపుణ్యంతో పల్చగా నాజూకుగా నేసిన హ్యాండ్లూమ్ చీర, దానికి మ్యాచింగ్గా ముదురు నీలం కలంకారీ ప్రింట్ బ్లౌజ్ అపురూప ఒంటిని అపురూపంగా ఇష్టంగా హత్తుకుపోయి ఉన్నాయి. ముత్యాల చైన్ మెడలోని నల్లబూసల గొలుసుతో పెనవేసుకుని నలుపు తెలుపుల ప్రాభవాన్ని చాటి చెబుతున్నట్టు కనబడుతోంది. పొడవాటి జుట్టును చక్కగా జడగా అల్లుకుంది. తలలో ఒకే ఒక గులాబీ పువ్వు పెట్టుకుంది. కళలు ఒలికిపోతున్న అపురూప రూపాన్ని చూస్తూ ఒక్క నిమిషం పాటు అనిరుద్ధ్ అలాగే ఉండిపోయాడు. అపురూప ధరించిన చేనేత కోటా చీర అనిరుద్ధ్ కంటికి ఆనలేదు. అపూర్వ, ఇదేంట్రా మళ్ళీ ఇలాంటి చీర కట్టుకున్నావు? మంచి కాస్ట్లీ శారీస్ బోల్డ్ ఉన్నాయి నీకు, వెళ్ళి మార్చుకునిరా. ఈ పార్టీకి ఎంత గొప్పవాళ్ళు అటెండ్ అవుతారో నీకు ముందే చెప్పాను కదా. క్విక్, టైం లేదు. అసహనాన్ని దాచిపెట్టుకుంటూ తొందర చేశాడు. నాకు ఈ చీర చాలా ఇష్టం, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇక మార్చుకోను. మీరు కూడా ఆ ఫార్మల్ సూట్ మార్చుకుని చక్కగా క్యాజువల్ వేర్ కానీ ట్రెడిషనల్ డ్రెస్ కానీ ఏదన్నా వేసుకుంటే బాగుంటుంది. చిన్నగా అయినా స్పష్టంగా చెప్పింది అపురూప. అదిరిపడ్డాడు అనిరుద్ధ్. వాట్, నా డ్రెస్ సెన్స్ గురించే కామెంట్ చేస్తున్నావా? నా డ్రెస్సింగ్ స్టైల్ అంటే చాలామందికి అడ్మిరేషన్.
అపురూప అతని కళ్ళల్లోకి సూటిగా చూసి సన్నగా నవ్వింది. అతని మాటలకు సమాధానం చెప్పకుండానే మెల్లగా బయట గార్డెన్లోకి నడిచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు అనిరుద్. అపురూప ఎందుకలా నవ్వింది ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో బయట సందడి మొదలైంది. కార్లు ఒక్కోటిగా వచ్చి ఆగుతున్నాయి. యూనిఫామ్లో ఉన్న బంట్రోతులు పరుగుల మీద వెళ్ళి కారు తలుపులు తీస్తున్నారు. వచ్చిన ప్రముఖులు అప్పుడు మాత్రమే కారులోంచి కింద పెట్టి దిగుతున్నారు. దిగిన వారిని మరో 2 ఆడ మగ సర్వెంట్లు సగౌరవంగా గార్డెన్లోకి తీసుకువస్తున్నారు. అక్కడ అపురూప వారిని చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించి స్వయంగా కుర్చీలలో ఆసీనులను చేస్తోంది. పార్టీ మొదలైంది. వచ్చిన ఆడవారందరూ తమ ప్రాముఖ్యతను అంతస్తును చాటి చెప్పే ఖరీదైన వజ్రాల నగలతోనూ స్లీవ్లెస్ బ్లౌజులతోనూ మిలమిల మెరిసిపోతున్నారు. ఖరీదైన మేకప్లతో వారి అందాలను మరింత మెరుగులు దిద్దుకున్నారు. విలువైన పట్టుచీరలు భారీ నగలతో వచ్చిన వారు కూడా ఉన్నారు. మగవారందరూ ఒక పక్క, ఆడవారందరూ మరో పక్క చేరి మాట్లాడుకుంటున్నారు. మాటలేవీ పైకి వినబడడం లేదు. అన్నీ మంద్రస్థాయిలోనే జరుగుతున్నాయి. వెనక నుంచి వినిపిస్తున్న అందమైన సంగీతానికి అంతరాయం లేకుండా మాట్లాడుకుంటున్నారా అనిపిస్తోంది. అనిరుద్ధ్ అపురూపని గమనిస్తూనే ఉన్నాడు. అత్యాధునికంగా ఉన్న వారందరిలోనూ అపురూప తేలిపోయినట్టు ఉందేమో అని సంకోచపడుతున్నాడు. అపురూప స్వయంగా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి సాదరంగా పలుకరిస్తోంది. పక్కనే ఉన్న బంట్రోతుల చేతుల్లో ఉన్న ట్రేల నుంచి వారి అభిరుచుల మేరకు కోరిన జ్యూసులను స్వయంగా అందిస్తోంది. ఈ అపురూపకి ఏం తెలియదు. అంతమంది సర్వెంట్స్ ఉంటే ఈ పని తనెందుకు చేయాలి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని గుంజాటన పడుతున్నాడు. మధ్యలో అపురూపని హెచ్చరిద్దాం అనుకున్నాడు. కానీ అవకాశం దొరకటం లేదు. కానీ అపురూప ఎలాంటి సంకోచము లేకుండా అందరి మధ్య కలివిడిగా తిరగడం, ఎవరికి ఏం కావాలో కనిపెట్టుకుని మసులుకోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆహుతులైన మగవారందరూ అపురూపతో చాలా మర్యాదగా ప్రవర్తించడం కూడా అనిరుద్ గమనించాడు. సాధారణంగా ఇలాంటి పార్టీలలో అందరూ మర్యాదగానే ప్రవర్తిస్తారు. కానీ అపురూప తన దగ్గరకు రాగానే కాలు మీద కాలేసుకుని కూర్చున్న మిస్టర్ రావు కూడా చటుక్కున సరిగా కూర్చొని అపురూప చేతిలోని గ్లాస్ అందుకోవడం, లేచి మరీ తనతో మర్యాదపూర్వకంగా సంభాషించడం అనిరుద్ కంటబడింది. అతనికి ఆశ్చర్యం వేసింది. రావు బాగా దురుసు వ్యక్తి. మనసుకు తోచింది మాట రూపంలో అనేస్తాడు. ఎక్కడా జంకడు. అలాంటి వాడు అపురూప పట్ల అంత గౌరవం ప్రదర్శించడమా? మనసులోనే ఆశ్చర్యపోయాడు. డిన్నర్ మొదలైంది. అందులో వేడివేడిగా అప్పటికప్పుడు వేస్తున్న మిర్చి బజ్జీలు, పూర్ణాలను చూసి అనిరుద్ ఆశ్చర్యపోయాడు. అవి మెనూలో తను చెప్పనేలేదు కదా. ఆవుతులందరికీ అపురూప పూర్ణాలు ప్లేట్లో పెట్టించి వాటిలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటాయని చెప్తోంది. చిరునవ్వుతో ప్రతి ఒక్కరూ వాటిని తినేలా చూస్తోంది. పార్టీలోని నార్త్ ఇండియన్స్, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆసక్తిగా పూర్ణాలను ఆస్వాదిస్తున్నారు. తెలుగువారు ఆల్రెడీ వాటి రుచి తెలిసిన వారు ఇష్టంగా తింటున్నారు. అపురూప ఇలా హై సొసైటీ మనుషుల మధ్య మసలటానికి ఇబ్బందికి గురవుతుందేమో కనిపెట్టుకుని ఉండాలనుకున్న అనిరుద్ కుదేలైపోయాడు. చేప నీళ్లలో ఈదినంత సహజంగా అపురూప అందరిలో సభ్యతాపూర్వకంగా, ముఖ్యంగా ఆత్మన్యూన్యతకు లోనవ్వకుండా కలిసిపోవడం, మిగిలిన అందరూ దాన్ని స్వాగతించడం అతనికి ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ ముగిసింది. చివర్లో రావ్, గౌతమ్ గారు ఈ పార్టీ జరిగిన తీరుని ప్రశంసించారు. గౌతమ్ గారు చాలా సీనియర్ ఆఫీసర్. ముఖ్యంగా అపురూప అందరినీ సమాదరించిన తీరు చాలా హోమ్లీగా ఫీల్ అయ్యేట్టు చేసిందని మెచ్చుకున్నారు. అందరూ చప్పట్లతో అపురూపని మెచ్చుకున్నారు. ఆ రోజు రాత్రి అనిరుద్ అపురూపని అడిగాడు, మెనూలో కొత్త ఐటమ్స్ చేర్చినట్టు నాకు ముందు చెప్పలేదు ఎందుకు? అపురూప పల్చగా నవ్వింది. ముందు చెప్తే మీరు ఖచ్చితంగా నో అనేసి ఉండేవారు కదా. నిరుత్తరుడయ్యాడు అనిరుద్. నిజమే, అపురూప ముందుగానే ఈ విషయం చెప్తే తను వద్దనే అనేవాడు. మనం ఎంత లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అయినా సంప్రదాయానికి ఉన్న ఆదరణ ఎప్పటికీ తరిగిపోదు. అది డ్రెస్సింగ్ అయినా, వంటలైనా, ఏదన్నా శుభకార్యాలైనా. కూల్గా చెప్పిన అపురూప నిద్రకు ఉపక్రమించింది. మరునాడు ఉదయం అనిరుద్ పేపర్స్ తిరిగేసే టైంలో అపురూప వచ్చి కూర్చుంది. తను కూర్చున్న విధానం చూస్తే తనతో ఏదో మాట్లాడాలి అనుకుంటోందని అనిరుద్ధ్కి అర్థమైంది. కానీ తను అవకాశం ఇవ్వకపోతే
అపురూప ఏం చేస్తుందో చూద్దాం అనే ఊహతో అలాగే పేపర్స్ చదువుకుంటున్నట్టు అలాగే కూర్చున్నాడు. మీతో కొంచెం మాట్లాడాలి. ఉపోద్ఘాతాలు ఏవీ లేకుండా నేరుగా చెప్పింది. అంత ముఖ్యమైన విషయమా? పేపర్లోంచి తల బయట పెట్టకుండానే అడిగాడు. అవును, నాకు ముఖ్యమైనదే. నేను నా ఎంఎస్సి 2వ సంవత్సరం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ప్రశాంతంగా చెప్పింది అపురూప. అనిరుద్ధ్ ఉలిక్కి పడ్డాడు. వాట్? నా ఉద్యోగం ఎలాంటిదో నీకు తెలుసుగా. ట్రాన్స్ఫర్ అయిన గంటల వ్యవధిలో రిలీవ్ అయ్యి వెళ్ళిపోవలసిన ఉద్యోగాలు మావి. మరో 7 ఏడాది పాటు నేను ఇక్కడే ఉంటానని గ్యారంటీ లేదు. పర్వాలేదు, మీరు బదిలీ అయితే నేను మా నాన్నగారి ఇంట్లో ఉండి చదువుతాను. పీజీ మాత్రం పూర్తి చేస్తాను స్థిరంగా చెప్పింది అపురూప. పీజీ పూర్తి చేయటమేనా, ఏదన్నా జాబ్ కూడా చేసే అభిప్రాయం కూడా ఉందా? కాస్త వ్యంగ్యంగా అడిగాడు అనిరుద్ధ్. అవును, ఆ అభిప్రాయం అదే. పీజీ అయ్యాక నేను సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. అనిరుద్ధ్ పేపర్ పక్కన పడేశాడు. ఓహో, నాకు పోటీగా అన్నమాట. చదువులోనూ ఉద్యోగాల్లోనూ ఎవరి పోటీ వారిదే ఉంటుంది. ఒకరికి ఒకరు పోటీ ఎప్పటికీ కాదు. సివిల్స్ ప్రిపేర్ అవ్వడం, సెలెక్ట్ అవ్వడం అంత ఈజీ అనుకుంటున్నావా? తేలిక కాదని ఖచ్చితంగా తెలుసు. నా తెలివికి దాన్ని ఒక సవాలుగా తీసుకుందాం అనుకుంటున్నాను. అసలు నీ అసంతృప్తి ఏమిటి అపూర్వ? నిన్ను రాణిలాగా అందలం ఎక్కించాను. అన్నిటి మీద అజమాయిషీ చేసే బాధ్యత మాత్రమే నీది. మన లెవెల్కు తగ్గట్టు మసులుకోమన్నది మాత్రమే నా డిమాండ్. అందరూ నిన్ను చూసి జెలస్గా ఫీల్ అవ్వాలన్నదే నా కోరిక. అందులో నీకు నచ్చనిది ఏంటో నాకు అర్థం కావడం లేదు. అపురూప మొహంలో చిరునవ్వు చెరగలేదు. మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, వీటన్నిటికంటే ముందుగా నేను మనిషిని, ప్రాణం ఉన్న మనిషిని, బార్బీ డాల్ని కాదు. మంచితనాన్ని గౌరవించడం, సభ్యతను ఆహ్వానించడం నా వ్యక్తిత్వంలోని అంశాలు. ఎదుటి మనిషిని ముందు మనిషి అని గుర్తించాలి. వారి అభిరుచులకు విలువను ఇవ్వాలి. అంతేకాని వారి పైన కూడా అధికారులా ప్రవర్తించకూడదు. అంటే నేను నీతో మనిషిలాగా ప్రవర్తించడం లేదా? నీ పై అధికారిలా ప్రవర్తిస్తున్నానా? ఉక్రోషంతో అడిగాడు అనిరుద్ధ్. ఖచ్చితంగా అవును. మీరు నాకు భౌతికంగా ఏ లోటు చేయడం లేదు. కానీ నా అభిరుచి నా వ్యక్తిత్వానికి సంబంధించింది. ఈరోజు నా వ్యక్తిత్వాన్ని సమూలంగా మార్చుకోమంటే మన మధ్య ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది. నిజానికి మీలో అధికారి ఉన్నాడు, చాలా సమర్థుడైన అధికారి. ఆ అధికారి మీలోని మనిషిని డామినేట్ చేసేశాడు. మాకే కాదు, ఆ అధికారి మీకు అధికారి అయి కూర్చున్నాడు. మీరది గ్రహించండి ముందు. మీది స్వతహాగా ధనవంతుల కుటుంబం. దానికి పవర్ అంటే అధికారం కూడా తోడైంది. దాంతో మీ మనసులో ఉండాల్సిన తేమ ఎక్కువగా ఇంకిపోయింది. మార్ధవం తగ్గింది. నాలాంటి మధ్యతరగతికి చెందిన అమ్మాయి సివిల్స్లో నెగ్గితే ఆ అధికారాన్ని ఎలా వినియోగించవచ్చో మీకు చూపించాలని నాకు గట్టి కోరికగా ఉంది. మరో విషయం, నేను అపురూపని మాత్రమే, అపూర్వని కాదు. ముందు నేను మనిషిని అనే మూలం మర్చిపోకుండా ఉంటే మన మనసుల్లోని తడి ఎప్పటికీ ఇంకదని నా ఉద్దేశం. నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలియడం లేదు. నాకు మీ విషెస్ కావాలి ప్లీజ్. అంటే నా పర్మిషన్ అవసరం లేదా? ఎలాగో అడిగాడు. మీరు నా భర్త, నా పై అధికారి కాదు. నేను ఏదన్నా మంచి పని చేయాలనుకున్నప్పుడు భర్తగా మీ నుంచి నాకు కావాల్సింది విషెస్, ప్రోత్సాహం మాత్రమే, అనుమతి కాదు. అపురూప కూల్గా చెప్తుంది. అనిరుద్ధ్ నోట మాట రాలేదు. కొయ్యబారి నిలబడిపోయాడు. ఓహో, అయితే అపురూప ఐఏఎస్ అనిపించుకోవాలని ఉందన్నమాట. అపురూప వైఫ్ ఆఫ్ అనిరుద్ధగా ఉండటం నువ్వు ఇష్టపడవన్నమాట. సూటిగా అపురూప వైపే చూస్తూ పదునుగా అన్నాడు. అపురూప నిస్సారంగా నవ్వింది. ముందుగా అనిరుద్ధ్ అపురూపలు భార్యాభర్తలు అనిపించుకోవాలన్నది నా కోరిక. ఆ తర్వాతే మన హోదాలు కలపాలన్నది నా కోరిక. అనిరుద్ధ్కి అపురూప మాటలు అర్థం అయ్యి అవనట్టు ఉన్నాయి. ఎదురుగా ఉన్న అపురూప నుదుటి మీద ఉన్న సన్నటి బొట్టు దీపశిఖలా వెలుగుతోంది. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.